గోదావరి పుష్కరాల ఏర్పాట్ల సమీక్షలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రుద్రరూపం దాల్చారు. తప్పు చేస్తే సొంత పార్టీ నేతల, మిత్రపక్ష ప్రజాప్రతినిధుల అన్న తేడా లేకుండా వాయించేస్తున్నారు. సూటి ప్రశ్నలు, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇటు జనసేన నేత మంత్రి కందుల దుర్గేష్ పై అసంతృప్తి వ్యక్తం చేయడం, మరోవైపు సీనియర్ టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి చెప్పిన అంశాలపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. రాజమహేంద్రవరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిపిన 2 రోజుల పర్యటన పరిపాలనా పరంగా, రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణించిన పవన్ కళ్యాణ్ పవిత్ర గోదావరి నది కాలుష్య కూరల్లో చిక్కుకుపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తన సొంత పార్టీ నేత కందుల దుర్గేష్ ను సూటిగా నిలదీశారు. టూరిజం శాఖ మంత్రిగా గోదావరి కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా అని ప్రశ్నించారు. కేవలం పుష్కరాల రేవులను రంగురంగుల లైట్లతో అందంగా తీర్చిదిద్దితే బాధ్యత తీరిపోతుందా అంటూ సీరియస్ అయ్యారు. దీనికి మంత్రి దుర్గేష్ స్పందిస్తూ స్థానిక పేపర్ మిల్లు వ్యర్థాలను నదిలోకి వదులుతోందని, కాలుష్యంపై తాము నిరంతరం యుద్ధం చేస్తున్నామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే పవన్ మాత్రం తగ్గేదే లేదన్నారు. పుణ్య స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందని భక్తులకు చెబుతాం, కానీ ఇక్కడ కాలుష్య జలాలను వదిలేస్తున్నారు. ఈ నీటిలో స్నానం చేస్తే పుణ్యం మాట దేవుడెరుగు, రోగాలు రావడం ఖాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల కోసం 8,000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినా మురుగునీరు కలవకుండా చూసేందుకు అధికారులు ₹1 కూడా ఖర్చు పెట్టకపోవడంపై పవన్ మండిపడ్డారు. ఏదన్నా అంటే కూర్చోబెట్టి మంత్రివర్యులు చెప్తాను దుర్గేష్ గారు, అంటే మన పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు చెప్తా ఉన్నారు, ఏదన్నా మాట్లాడితే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అంటే ఎవరిని బెదిరిస్తారండి మీరు? ఎవరు బెదిరిస్తారు మీరు? అలా బెదిరించకండి. మేము అడుగుతుంది రెగ్యులేట్ చేయమని కోరుకుంటున్నాం. నిజంగా మీకు నోటీసులు పంపించేసి మూసేయమంటే అప్పుడు మీరు బాధపడాలి, అప్పుడు మీరు ఏదైనా చూసుకొని చెప్పాలి. I request to all the concerned industries around Godavari, please have some concern for the pollution you are causing. Please take responsibility for it. అంతేగాని అసలు మేము ఏమీ పొల్యూషన్ చేయట్లేదు, మాది చాలా మేము పవిత్ర జలాలు వదులుతున్నాం అని చెప్పకండి మాకు. సో ఇది ఒక వైపు ఉంటే, ఇంకొక వైపు 55 మిలియన్ లీటర్స్ మనం డైరెక్ట్ డంప్ చేస్తాం. వీఆర్ ఆల్సో కాజింగ్ కంప్లీట్. అందరం కూర్చోబెట్టి కాజుబెట్టి నేను కూడా స్నానం చేశానంటే మేము స్నానం చేసిన నీళ్ళు కూడా గౌదావరి కలిపేస్తుంది. ఐ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. సో దీనికి యుద్ధ ప్రాతిపాదికన ఐ రిక్వెస్ట్ కాంతిలాల్ జీ టు రైట్ ఎ లెటర్, టు అప్రోచ్ CMO. Of course, from political side, we will connect to Honorable CM also. From the administrative side, you have to communicate to Chief Secretary garu. On a war footing, how do we contain this 75 MLD discharge with completely treated? I think this should be the priority even before roads. ఇక ఈ వివాదంలో పరిశ్రమల యాజమాన్యాల తీరుపై సమీక్ష సమావేశంలో ఆసక్తికర చర్చ నడిచింది. ప్రభుత్వం కాలుష్యంపై కఠినంగా వ్యవహరిస్తే పరిశ్రమలను లాకౌట్ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోతామంటూ యాజమాన్యాలు బెదిరిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఏదైనా మాట్లాడితే ఇక్కడి నుంచి వెళ్లిపోతామంటే ఎలా, ఎవరిని బెదిరిస్తున్నారు, నోటీసులు పంపించి పరిశ్రమలను మూసివేయాలనే పరిస్థితి వస్తే అప్పుడు మీరు బాధపడాలి కానీ అంటూ పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పరిశ్రమల అభివృద్ధి అవసరమే అయినా ప్రజల ప్రాణాలను పరంగా పెట్టి కాలుష్యాన్ని భరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ కాలుష్య సంక్షోభాన్ని ఇక్కడితో వదిలేయకుండా శాస్త్రీయ పద్ధతిలో పూర్తిస్థాయి పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్ర పేపర్ మిల్లు తక్షణమే కొత్త వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గోదావరిని కాలుష్యరహితంగా మార్చేందుకు పవన్ తక్షణమే ₹100 కోట్ల ప్రత్యేక నిధులను మంజూరు చేసిన పవన్ 6 నెలల్లో క్షేత్రస్థాయిలో మార్పు కనిపించేలా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలేది లేదన్నట్లుగా సాగిన పవన్ కళ్యాణ్ రివ్యూ ఇప్పుడు ఏపీ అంతటా హాట్ టాపిక్ గా మారింది. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్.
మీరు చెప్పాలి, అలా కాదు. మీరు ఎస్టీపీ మీరు కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున్న మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ థింక్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు సార్ వీళ్ళది. ఆఫ్టర్ దట్ ఆల్సో ఈ రకంగా ఉందంటే చాలా మేము పేపర్ మిల్లర్తో రోజు గొడవ అండి, యుద్ధం వాళ్ళతోటి. వాళ్ళు వర్కర్స్ని సరిగ్గా చూడరు, పొల్యూషన్ పూర్తిగా మెయింటైన్. నేను అంటుంది ఏంటంటే మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్ వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తూ ఉంటాం మెయింటెనెన్స్కి. దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ సి ఇట్ వీ డోంట్ హ్యావ్ టు. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే పెట్టుబడులు ఆగిపోతే, పెట్టుబడులు ఎందుకు ఆగిపోతాయండి? అమెరికాలో పెట్టుబడులు లేవా? యూరోప్లో పెట్టుబడులు లేవా? ఏంటి పెట్టుబడులు ఎందుకు అవుతాయి? నో, వీ విల్ హోల్డ్ ఇట్, విల్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ. మీరు అలా కూర్చోబెట్టి మాట్లాడితే మేము మాట్లాడతాం. ఎన్వైరన్మెంట్ ఇస్ అ బిగ్గర్ డ్యామేజ్ కదా. మీరు ఉద్యోగాలు ఉపాధి పోతే పోద్ది. వాళ్ళు మీరందరూ మత్స్యకారులు అండి. మీరు ఎంతమంది మత్స్యకారులు మీరు ఉన్నారమ్మా? ఇందాక మీరేం చేస్తారు ఇక్కడ? గ్రామస్తుల్లో మీరు ఇక్కడ ఇప్పుడు ఈ నీళ్లు తాగుతారు. మీరు తెలుసు, ఏలూరులో మీకు తెలుసు ఎంతమంది చచ్చిపోయారు. ఎంతసేపు మీరు కులాల గురించి మాట్లాడటం, వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరి దాకా అందరూ పోతారు కదా. ఇక్కడ కూర్చొని పుణ్యస్నానాలు చేస్తారు. ఇక్కడ నో యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, యువర్ క్యాబినెట్ మినిస్టర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ కెన్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ us. రమ్మని చెప్పండి, నాతో చెప్పండి ఆ మాట వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను. ఐ విల్ గివ్ దెమ్ ద రైట్ లాజిక్.